ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్లో సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోదీ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ గెలవదని అర్థమైంది కాబట్టే తెలంగాణకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదంటున్న ఎమ్మెల్సీ భానుప్రసాద్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనకు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. సో వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు మండలి చీఫ్ విప్ భానుప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇవన్నీ ఆరోపణలు ఎందుకు చేశారని చెప్పే విషయంపై. నమస్తే సార్. సార్, అంటే మోడీ ఒక మీటింగ్ ఏదైతే ఉందో దీన్ని ఆయన చెప్పిన అంటే విమర్శలను ఏ విధంగా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఆ వ్యాఖ్యలు చూస్తే నవ్వొచ్చే విధంగా ఉంది. తెలంగాణ ప్రజలంతా కూడా నవ్వుకునే విధంగా ఉంది తప్పితే వేరేది. వాళ్ళు అసలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే మొదటి మీటింగ్లో మాట్లాడిన విషయాలు వేరే ఉన్నాయి, రెండో మీటింగ్లో మాట్లాడిన విషయాలు వేరే ఉన్నాయి, పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయాలు వేరే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బీజేపీ పాలించేటువంటి వేరే ఏ రాష్ట్రాల్లో జరుగుతుందా? వేరే ఈ రాష్ట్రాల్లో ఎందుకు తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోని కంపారిజన్ ఎందుకు చేసుకోవట్లేదు? సార్, ముఖ్యంగా అవినీతి పాలన, కుటుంబ పాలన అని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే మోడీ గారి యొక్క వ్యాఖ్యలు కనుక నిజమైనట్టయితే ఏదైతే ప్రధానమంత్రిగా ఉన్నారో వారి క్యాబినెట్లోనే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్లో స్వయంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఏ ప్రాజెక్టులో కూడా ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పారు. నిజంగానే మోడీ గారికి కనుక ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఇక్కడ ఏమైనా అవినీతి జరిగినట్టుగా ఏమాత్రం ఆయనకి ఏమైనా కొద్దిగా నమ్మకం ఉన్నా ఫస్ట్ ఆ మంత్రిని డిస్మిస్ చేసి అప్పుడు దాని మీద ఏదైనా ఎంక్వైరీ ఉంటే చేయమని చెప్పాలి. ఎందుకంటే మరి ఆయన వాళ్ళ మంత్రి పార్లమెంట్లో చెప్పిండు కదా, వాళ్ళ మంత్రి పార్లమెంట్లో ఏ అవినీతి జరగలేదని చెప్పిండు. దాని మీద ఇంకా కూడా మోడీ గారికి మరి ప్రధానమంత్రిగా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళ మంత్రి మీదనే వాళ్ళకి నమ్మకం లేనప్పుడు ఆ మంత్రిని అయితే ఉంచకూడదు కదా, ఆ మంత్రిని డిస్మిస్ చేసిన తర్వాత మాట్లాడాలి. అటువంటి ఏదీ లేకుండా కేవలం రాజకీయ ఉపన్యాసాలకు పరిమితమై ఏదో రాజకీయాల కొరకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది సరైనది కాదు. నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు అనేక ఉద్యమాలు నడిపినటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. ఇక్కడ ప్రజలకి కళ్ళబొల్లి మాటలతో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవ పరిస్థితులకు ఆధారంగా ఈ దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది, గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ప్రజలు మా తెలంగాణ ప్రజలు. కాబట్టి మీ కళ్ళబొల్లి మాటలు నమ్మరు. ఒక్కసారి మీ పార్టీలో ఎంతమంది నాయకులు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారో ఒక్కసారి చూడండి. ఎంతమంది నాయకులు ఈరోజు ఉన్నటువంటి మీ పార్టీలో ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వారందరూ కూడా ఎంతమంది కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళందరికీ లేనటువంటి కుటుంబ పాలన ఇక్కడే ఎందుకు వస్తుంది? బీజేపీలో ఉంటే కుటుంబ పాలనకి ఏం సంబంధం లేదు. బీజేపీలో ఉంటే ట్యాక్సీలు ఎగ్గొట్టిన వల్ల అయినా పర్వాలేదు, బీజేపీలో ఉన్న వాళ్ళ మీద కేసులున్నా పర్వాలేదు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి అవినీతికి పడినా వాళ్ళ మీద ఏ రోజు కూడా ఏ ఐటీ కానీ ఈడీ కానీ దాడులు జరగవు. అదే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల మీద మాత్రం దాడులు జరిగేటువంటి పరిస్థితి కేవలం మీ ప్రభుత్వంలో మాత్రమే ఈ దౌర్భాగ్య పరిస్థితులు చూస్తున్నాం తప్పితే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంది అని అంటే దానికి కారణం మేము కూడా ఉన్నాము, మా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఈ రాష్ట్రాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేటువంటి పరిస్థితి అది సరైనది కాదు. ఆ రకమైనటువంటి భావజాలం నుంచి మీరు బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సో ఇది భానుప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. ఈ రోజు మోడీ పర్యటన ఏదైతే ఉందో కంప్లీట్ గా అది ఎలక్షన్ స్టంట్ గానే చూసాము. ఇంకోటి ఏంటంటే ఆయన ఏదైతే ఆరోపణలు చేయడం జరిగిందో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఇవన్నీ బేస్లెస్ ఆరోపణలుగానే వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో రాష్ట్రానికి ఏ విధమైన నిధులు ఇవ్వకుండా ఓన్లీ నిధులు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగానే చేస్తారు తప్ప కనీసం విభజన హామీల్లో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటిపై కూడా మోడీ మాట్లాడకపోవడం బాధాకరం అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమ్మా న్యూస్, బీఆర్ఎస్ ఎల్పీ నుండి.